హైడ్రాకు ఇన్స్పిరేషన్ భగవద్గీత. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. భగవద్గీత స్ఫూర్తితోనే అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నామని, ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులు ఆక్రమించిన వారి భరతం పడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలాగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించదన్నారు. కోకాపేటలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అనంతశేష స్థాపన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హైడ్రా ఆక్రమణ నిర్మాణాల కూల్చివేతపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ను నిజాం ఆనాడే లేక్ సిటీగా గుర్తించి గొలుసు కట్టు చెరువుల నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. కరువు వచ్చిన సమయంలో గండిపేట, ఉస్మాన్ నగర్, హైదరాబాద్ దాహార్తిని తీర్చుతున్నాయన్నారు. కానీ కొందరు ధనవంతులు చెరువుల పక్కనే ఫామ్ హౌస్ కట్టుకొని ఆ నాలాలు గండిపేటలో కలిపారని, ఇప్పుడు వాటిని తాగునీటిగా ఉపయోగించేందుకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. అలాంటి అక్రమ నిర్మాణాలు వదిలేస్తే ప్రజాప్రతినిధిగా తాను విఫలమైనట్లేనని, అందుకే ఎవరు ఎంత ఒత్తిడి చేసినా మిత్రులకు ఫామ్ హౌసులు ఉన్న హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి చెరువులను ఆక్రమించిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. ఆక్రమణదారుల నుంచి చెరువులకు విముక్తి కలిగిస్తున్నామని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్. భగవద్గీత స్ఫూర్తితోనే అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నామని, ఇందులో ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నవారు ఉండొచ్చు, సమాజాన్ని ప్రభావితం చేసేవారు ఉండొచ్చు, సమాజంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఉండొచ్చు, ఎవరిని పట్టించుకోనని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఇది రాజకీయాల కోసమో, నాయకులపై కక్ష సాధింపు కోసమో చేయట్లేదు, భావితరాల భవిష్యత్తు కోసం చేస్తున్నామని, అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నామని వివరణ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ప్రకృతిని విధ్వంసం చేస్తే ప్రకృతి విలయం ఎలా ఉంటుందో చూస్తున్నామని, ఇప్పటికే కేరళ లాంటి రాష్ట్రాలు ఎన్ని విపత్తులను ఎదుర్కొంటున్నాయో గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. అలాగే చెన్నై, ఉత్తరాఖండ్ లలో ఏం జరిగిందో చూశామని గుర్తు చేశారు. హైదరాబాద్ను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఉన్న మహానగరం హైదరాబాద్ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే చెరువులను రక్షించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.